వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కార్తిక్. వివరాల్లోకి వెళ్దాం. లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ పై చర్చించేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ రేపు చెన్నైలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరవుతున్నారు. వివిధ పార్టీల నేతలు కూడా ఈ మీటింగ్లో పాల్గొననున్నారు. డీలిమిటేషన్ పై తమ అభ్యంతరాలను వెల్లడించనున్నారు. 2026లో జరిగే పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరిగితే పార్లమెంట్లో రాష్ట్రాల ప్రాతినిధ్యం తీవ్రంగా దెబ్బతింటుందని స్టాలిన్ వాదిస్తున్నారు. ఇది కేవలం ఎంపీల సంఖ్య గురించి మాత్రమే కాదని రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లుతుందని చెబుతున్నారు. కాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు చెన్నై బయలుదేరి వెళ్లారు. ఇక ఈ భేటీలో తీసుకునే కీలక నిర్ణయాలు దేశ భవిష్యత్తును రూపొందించే ఉద్యమానికి నాంది పలుకుతాయని భావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై వాడివేడిగా చర్చ జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసాధారణ బడ్జెట్లు ప్రవేశపెట్టి ప్రజలను మభ్యపెట్టే పని తమ ప్రభుత్వం చేయదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా పలువురు సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఆదాయాన్ని వ్యయాన్ని సమతుల్యం చేసుకుంటూ 2025-26 బడ్జెట్ను 3,04,000 కోట్లకే పరిమితం చేశామన్నారు. చెప్పితే మాత్రం 100కి 100 రూపాయలు అమలు చేస్తున్నాం, అదే పెడదామని చెప్పారు. అందుకే అధ్యక్ష, మేము ఈరోజు ఈ బడ్జెట్ని కుదించి సహజంగా 4,18,000 కోట్లు పోవాల్సిన దాన్ని కేవలం ఈరోజు 3,04,000 వరకే పరిమితం చేసి మాకు వచ్చే ఆదాయాన్ని మేము చేయగలిగేటువంటి వాటిని ఈ బడ్జెట్లో పొందుపరిచి ఇవి చేద్దాం అనుకుంటున్నాం. బరాబర్ 100% చేసి చూపిస్తాం అధ్యక్ష ఈ సంవత్సరం. బడ్జెట్లో భట్టి నీతులు బాగా చెప్పారని విమర్శించారు హరీష్ రావు. కాంగ్రెస్ హామీలు గాలి కొదిలేశారని అన్నారు. భూములు అమ్మి నిధులను సమీకరిస్తున్నారని ఆరోపించారు. అయితే హరీష్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోకాపేటలో భూములు వేలం వేసిన చరిత్ర బీఆర్ఎస్ది అని, భూముల గురించి హరీష్ రావు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం చేయడం ద్వారా 30,000 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే టీజీఏసీ భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్ల అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ జిహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే షురు అయిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ వేసి అక్కడే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టి అక్కడనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట ఎస్సీజెడ్తో పాటు ఇవాళ హైదరాబాద్ ఈ స్టేజ్లో బెంగళూరు తర్వాత ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే కలుపుకుంటూ మెట్రో వరల్డ్ క్లాస్ మెట్రో తీసుకొచ్చి హైదరాబాద్ డెవలప్ చేస్తే సార్ 2 మాసాల ముందు ఎన్నికల 2 విషయాలు చెప్తా సార్ మీకు. మన తెలంగాణ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఔటర్ రింగ్ రోడ్డుని కమిషన్ కక్కుర్తుబడి 7,300 కోట్లకు రోడ్డు రంపిన ఘన చరిత్ర ఈయన సార్ వీళ్ళది. తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి సీతక్క మధ్య మాటల యుద్ధం నెలకొంది. కాంగ్రెస్ మార్క్ కరప్షన్కు పర్ఫెక్ట్ ప్రూఫే ఈ బడ్జెట్ అంటూ కవిత విమర్శించారు. అంతేకాదు సీఎం రేవంత్ రాష్ట్ర పరువు తీస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మీ కుటుంబమే పరువు తీసిందంటూ కవితపై మండిపడ్డారు. మోషన్ మూవ్ చేస్తాం అధ్యక్ష ఈ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఒకవేళ ఈ బడ్జెట్లో మీరు చెప్పినటువంటి లెక్కలు తప్పైతే మీరు ఈ హౌస్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టు, లేదు ఈ అప్పులు తప్పని మీరు చెప్తున్నట్టయితే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో ఓవరాల్గా సెంటిమెంట్ ఆఫ్ ద స్టేట్కి దెబ్బ పడుతుంది. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష, మీరు ఇంకా అబద్ధాలు చెప్పడం దయచేసి మానేయాలి. మరి ఏది కరెక్టు, బడ్జెట్ పేపర్లు కరెక్టా, ముఖ్యమంత్రి గారు మాట్లాడేది కరెక్టా అన్న క్లారిటీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అధ్యక్ష. 6 గ్యారంటీల పేరుతోని ఏదైతే ఇది అధ్యక్ష 6 గ్యారంటీలు, ఇందులో ఒక్కటి తప్ప ఏది ఇంప్లిమెంట్ అయితే లేదు అధ్యక్ష. ఈ మొత్తం 6 గ్యారంటీలను గంగలో కలిపిననేటటువంటి దానికి పెద్ద ప్రూఫ్ అధ్యక్ష ఈ బడ్జెట్. అట్లానే
కాంగ్రెస్ మార్క్ కరప్షన్కి, కాంగ్రెస్ మార్క్ కన్నింగ్నెస్కి పర్ఫెక్ట్ బ్లాక్ అండ్ వైట్ ప్రూఫ్ ఈ బడ్జెట్ అధ్యక్ష. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, మీ కుటుంబం తీసుంటుంది, మీరు తీసుంటారు తప్ప మేము తీయలేదు. అట్లనే కరప్షన్ అంటున్నారు. కరప్షన్ మీ డిఎన్ఏలో ఉంది, మీ పార్టీలో ఉంది. మీరు ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి మీరు దోచుకొని తిన్నారు, మేము కాదు. కాబట్టి కరప్షన్ లేదా రాష్ట్రం పరువు మేము తీయలే, వాళ్ళ పార్టీ వాళ్ళు తీసిరు. అందుకనే ప్రజలు అర్థం చేసుకున్నారు, ఆ రకంగా చేసారు. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారం, తప్పుడు మాటలతోటి సంకల్ గుద్దుకోవడం మంచిది కాదని చెప్తున్నా, ఉన్న వాస్తవాలు మాట్లాడి. తిరుమలలో టీటీడీకి అనుబంధంగా మరో నూతన ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ ట్రస్ట్ పేరుతో ఇప్పటికే ఒక ట్రస్ట్ ఉంది. అయితే శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ అంటూ మరొకటి ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో శ్రీవాణి ట్రస్ట్లో అవకతవకలు జరిగాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి భక్తుల్లో అనుమానాలు రేకెత్తించారు. కానీ నేడు శ్రీవాణి ట్రస్టును రద్దు చేయబోమని, అది కొనసాగుతుందని చంద్రబాబు ప్రకటించారు. దీంతో శ్రీవాణి ట్రస్ట్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నట్టయింది. స్వార్థ రాజకీయాల కోసం శ్రీవారిని చంద్రబాబు వాడుకుంటున్నారని మరోసారి నిరూపితమైంది. అందులో వచ్చే డబ్బులు దేవాలయాల నిర్మాణానికి ఇచ్చే డబ్బులు రెండు కలిపి దేవాలయాల నిర్మాణ నిధిని ఏర్పాటు చేస్తాం. చేస్తాం. పోసాని కృష్ణమురళికి గుంటూరు సిఐడి కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. సిఐడి కేసులో బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. ఇప్పటికే ఆయనకు పలు కేసుల్లో కోర్టులు కూడా బెయిల్ ఇచ్చాయి. ఇప్పుడు గుంటూరు సిఐడి కోర్టు కూడా బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 26న హైదరాబాద్లో పోసానిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. అప్పటి నుంచి రోజుకో కేసు పెట్టి రాష్ట్రమంతా తిప్పి కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది. పోసాని ఆరోగ్యం బాలేకపోయినా మానవత్వం లేకుండా ప్రవర్తించింది టీడీపీ ప్రభుత్వం. ఒక దశలో పోసానికి ప్రాణహాని ఉందని కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఏవైతే పోసాని కృష్ణమురళి గారి మీద పెట్టిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా 7 సంవత్సరాలు శిక్ష విధించదగిన దానికన్నా తక్కువ ఉన్నాయి. కాబట్టి అకార్డింగ్ టు ది చట్టం, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సెక్షన్ పోలీసు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించవలసిన సెక్షన్లో హై హ్యాండెడ్గా రిమాండ్ ఇప్పించడం జరిగింది. దాని మీద వాదనలు, ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు వారు పోసాన మురళి గారికి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. టీడీపీ శాసనసభ్యులు వేసిన స్కిట్స్లోనూ జగన్ పేరు మర్చిపోలేకపోయారన్నారు మాజీ మంత్రి అంబటి. అయితే స్కిట్స్ అన్నీ చాలా బాగున్నాయని, చంద్రబాబు శకుని పాత్ర వేస్తే చాలా అద్భుతంగా ఉండేదని గుర్తు తెచ్చారు. మంచి మంచి నాటకాలు ఆడారు, నేను చూశాను. మంచి స్కిట్స్ వేశారు, చక్కగా వ్యంగ్యాలు వేశారు, వేశారు. కానీ దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేదయ్యా వాళ్ళ దుంపదగా. ఆ స్కిట్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేసేటువంటి స్కిట్స్ వేసుకుని బాగా ఆనందం పొందారు. మంచిదే, చాలా సంతోషం. ఏదో కాస్త ఆనందం పొందేటప్పుడు మళ్ళీ రాజకీయం ఎందుకయ్యా నాకు అర్థం కాదు. ఏమైంది చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు వికేఖాన అవుతున్నాడు. ఒక్కటి మిస్ అయిందయ్యా, ఒక్కటి మిస్ అయింది. శకుని పాత్ర ఒక చంద్రబాబు నాయుడు గారు వేసి ఉండేట్టయితే అబ్బో ఇవాళ సందడిగా ఉండేదనుకో. తిరుపతిలో ముంతాజ్ హోటల్ అనుమతులను రద్దు చేయడం శుభ పరిణామమన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన్న కరుణాకర్ రెడ్డి. పీఠాధిపతులు చేసిన పోరాటాలకు భయపడి చంద్రబాబు దిగొచ్చారని చెప్పారు. స్వామీజీల పోరాటానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. హిందూ ధర్మం కాపాడుతామన్న కూటమి సర్కార్ మాటలకే పరిమితమైందని మండిపడ్డారు భూమన్న. కూటమి ప్రభుత్వం ధర్మం ముసుగులో అధర్మాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నది తిరుమల ధార్మిక క్షేత్రాన్ని అడ్డు పెట్టుకొని అని వాళ్ళు చెయ్యబోయేటువంటి కార్యాచరణను కనుగొన్నటువంటి చంద్రబాబు గారు ఈ రోజున ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు రద్దు చేస్తానని చెప్పటం మంచి పరిణామం. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వైఎస్ఆర్సీపీ నేతలను ఏమీ చేయలేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అరెస్టులతో కూటమి నాయకులు మానసిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అధికార మదంతో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తప్పుడు కేసులు బనాయించి జైల్లో నెల 2 నెలలు 3 నెలలు మగ్గదీసినంత మాత్రాన ప్రజల్లో వాళ్ళకున్న పరపతి పోదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పిల్లి బుక్కుతున్నటువంటి సానుభూతి కానీ లేదా ప్రజాభిమానం కానీ మీరు నిలపలేరు. మీ మానసిక ఆనందం, మీ రెడ్ బుక్ రాజ్యాంగం, అరెస్టుల పేరుతో మీరు సంబరాలు చేసుకోవటమే తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ కానీ ఇసుమంతా కూడా తగ్గించటం ఆపటం మీ వల్ల కాదు. సర్వేల పేరుతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తుందన్నారు ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి. గ్రామ సచివాలయ వ్యవస్థను నాశనం చేసేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఉద్యోగుల సంక్షేమాన్ని చంద్రబాబు గాలి కుదిలేశారని విమర్శించారు. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా చేయిస్తూ వాళ్లకు పబ్లిక్ హాలిడేస్లో కూడా మీరు పనిచేయాలి అని, పండగ లేదు, సెలవు రోజులు లేదు, వాళ్ళని మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఇక సర్వేలని రాత్రింబవల్లో వాళ్ళతో చేయించడం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ కు తన శాఖ మీద ఏమాత్రం పట్టు లేదన్నారు వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి. ఉపాధి హామీ పథకం కింద టీడీపీ నేతలు దోచుకుంటుంటే పవన్ కు కనబడడం లేదా అని ప్రశ్నించారు. టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్ నే పవన్ చదువుతున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు గత చరిత్ర చూడాల్సినటువంటి నేపథ్యం ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. గతం నుంచి కూడా చెప్తున్నాం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ కు తన శాఖ మీద పట్టు ఏమాత్రం పట్టు లేదు. ఎన్ఆర్ఈజీ చట్టం పట్ల కనీస అవగాహన కూడా లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మేము గతం నుంచి కూడా తెలియజేస్తానే ఉన్నాం. ఇది ఎన్ఆర్ఈజీఎస్ ని, ఉపాధి హామీ పథకాన్ని పేదల కోసం తెచ్చినటువంటి ఒక చట్టాన్ని తుంగలేకి తొక్కి తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకునేటువంటి చట్టంగా ఈ ఎన్ఆర్ఈజీఎస్ చట్టాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నటువంటి వైనాన్ని కూడా ఈరోజు మేము లెక్కపత్రాలతో సహా మేము చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మర్రి రాజశేఖర్ కు వైఎస్ కుటుంబం ఎంతో గౌరవం ఇచ్చిందన్నారు విడుదల రజని. మర్రి రాజశేఖర్ కు పార్టీలో ఉన్నత పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. ఒకసారి ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారని. జగన్మోహన్ రెడ్డి గారు క్రమంగా కూడా మరి రాజశేఖర్ గారికి గౌరవం ఇస్తూనే వచ్చారు, ఉన్నత పదవులు ఇస్తూనే వచ్చారు. ఎక్కడా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్ గారిని మోసం చేయలేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాజశేఖర్ గారిని మోసం చేయలేదు. ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. వర్గీకరణపై అసెంబ్లీ చివరి రోజు లఘు చర్చ పెట్టడం ఏంటని ప్రశ్నించారు ఆయన. కూటమి నేతలు ఎస్సీల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. గతంలో మాదిరిగానే చంద్రబాబు మరోసారి ఎస్సీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీల అభివృద్ధిని బాబు విస్మరిస్తున్నారన్నారు. అంటే ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందా లేదా, లేక ఈ వివాదాన్ని ఇట్లాగే రగిల్చి ఎప్పటికీ ఆరని మంటల్లాగా ఉంచి అందులో చలి కావచ్చుకోవాలనుకుంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమై అవుతున్నాయి. ఈరోజు ఇవన్నిటి కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. దీని మీద ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వర్గీకరణ సమస్యను మరి ఇట్లాగే ఒక డోలాయమానంలో పెట్టి అణగారిన వర్గాల వారికి రావాల్సినటువంటి ఫలాలు కూడా రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మాలలు మాదిగలను వేరు చేసి రాజకీయంగా వాడుకోవాలని సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎంపీ హర్ష కుమార్. మాదిగలను ఓటు బ్యాంకుగా చేసుకోవాలనే కుట్రతోని బీజేపీ టీడీపీ ముందుకు వెళ్తున్నాయని ఫైర్ అయ్యారు. వర్గీకరణ చేస్తూ క్రీమిలేయర్ పాటించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, కానీ శాసనసభలో పెట్టిన బిల్లులో క్రీమిలేయర్ అనే మాటే లేదన్నారు ఆయన. వీళ్ళు ఎంతసేపు వీళ్ళ కొట్టుకు సావాలి, వీళ్ళు అభివృద్ధి మీద ధ్యాస పట్టకూడదు, వీళ్ళ రాజ్యాధికారం వైపు చూడకూడదు. వీళ్ళని రాజ్యాధికారం వైపు చూసినట్లయితే మళ్ళీ ఎవరికి కూడా రాజ్యాధికారం రాదు. జనాభా సంఖ్యలో అత్యధికులు వీళ్ళే ఎస్సీసే కాబట్టి వీళ్ళని రాజ్యాధికారంకి దూరంగా చేయాలన్న కుట్రే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ.
మాజీ సీఎం జగన్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని రాజమండ్రి సౌత్ జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ జాన్ లింగం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సౌత్ జోన్ డీఎస్పీని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిస్టియన్లకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పచ్చమూకలు మరోసారి రెచ్చిపోయాయి. వైఎస్ఆర్సీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు. తాడిపత్రిలో ఫయాజ్ బాషా కొత్తగా కట్టుకున్న ఇంటిపై రాళ్లతో దాడి చేయించారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. అన్ని అనుమతులు ఉన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి కక్ష సాధింపునకు దిగారు. వందలాది మంది అనుచరులతో ఫయాజ్ బాషా ఇంటిపై దాడి చేయించారు. పచ్చపార్టీ అరాచకాన్ని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. బెట్టింగ్ భూతానికి బలైన వారి విషాద ఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏడాదిగా తెలంగాణలో బెట్టింగ్కు 25 మందికి పైగా బలయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బు పోగొట్టుకుని ఎందరో యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్లోనే 8 మందికి పైగా ఆత్మహత్య ఘటనలు వెలుగులోకి వచ్చాయి. 2022 నుంచి విపరీతంగా ఆత్మహత్యలు పెరిగాయంటున్నారు పోలీసులు. ఆత్మహత్యకు పాల్పడిన వారి వివరాలు సేకరిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. నిర్వాహకులు, ప్రమోటర్లను నిందితులుగా చేర్చనున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్పై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన వారి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఏడాది కాలంలో అనేక మంది బెట్టింగ్ భూతానికి బలయ్యారు. వారి ఆత్మహత్యలకు బెట్టింగ్లే కారణమని ఆధారాలు సేకరించనున్నారు పోలీసులు. ఆయా బెట్టింగ్ యాప్స్ను గుర్తించే పనులు నిమగ్నమయ్యారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మరికొందరు ప్రమోటర్లను నిందితులుగా చేర్చనున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్. 2022 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 797 బెట్టింగ్ యాప్స్ పై కేసులు నమోదు చేశామన్నారు. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్లను ఏ విధంగా ఉపయోగించినా నిషేధమేనన్నారు. లోన్ యాప్స్ పై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు శిఖా గోయల్. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. Strict legal action will be taken against them. ఆల్రెడీ చాలా కేస్ బుక్ చేయడం జరిగింది స్టేట్లో. ఫ్రమ్ ద సైబర్ సెక్యూరిటీ బ్యూరో we are actively looking at all the platforms and apps which are promoting these. Already 108 such betting apps have been blocked by the cyber crime bureau. కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుంది. ప్రభుత్వం ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడంతో గుడి, బడి, నివాస గృహాలు అని చూడకుండా విచ్చలవిడిగా వైన్ షాపులు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామంలో వైన్ షాపును వ్యతిరేకిస్తూ విద్యార్థులు, మహిళలు రోడ్డెక్కి ఆందోళన దిగారు. మద్యం షాపు వద్దు, బడి ముద్దు నినాదాలతో విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. వెంటనే అక్కడ ఏర్పాటు చేసుకున్న వైన్ షాపును తొలగించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ గరుడ పేరుతో మెడికల్ దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ కంట్రోల్ టీం దాడులు నిర్వహించారు. విజయవాడలోని పలు ప్రాంతాల్లో మెడికల్ దుకాణాల్లో తనిఖీలు చేశారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశంలో ఉగ్రవాదం, వేర్పాటువాదానికి చోటు లేదని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అంతర్గత భద్రత విషయంలో ఏమాత్రం రాజీ లేదన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, అభివృద్ధి, సంక్షేమ ఫలితాలు అక్కడి ప్రజలను అందుతున్నాయని తెలిపారు. ఇక వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజం పూర్తిగా అంతమవుతుందని పునరుద్ఘాటించారు. पहनकर आंखें मूंद कर बैठते हैं, उसको विकास नहीं दिखा सकते. किसी सदस्य ने ठीक ही कहा था, पैदल यात्रा निकाली, कश्मीर तक गए, अपने कार्यकर्ताओं के साथ बर्फ की होली भी खेले और कहे कि मुझे दूर से आतंकवादी दिखाई पड़ा था. अरे भाई, नजर में ही आतंकवादी है तो आपको सपने में भी आएगा और कश्मीर में भी दिखाएगा.
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు లక్ష్యంగా జరుగుతున్న దాడులు వేధింపులపై రాజ్యసభలో గళమెత్తారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. రాష్ట్రంలో దారుణమైన పాలన జరుగుతోందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. 680 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని, ఎంపీ మిథున్ రెడ్డిపైనే దాడి చేశారని తెలిపారు. రాజ్యసభలో కేంద్ర హోంశాఖ పనితీరుపై జరిగిన చర్చలో ఈ అంశాలు లేవనెత్తారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. 2024 సంవత్సరం నవంబర్ 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు, అంటే కేవలం 6 రోజుల్లో 680 మందికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలకు 149 మందికి నోటీసులు ఇచ్చారు అధ్యక్ష. సరే, దానికి నోటీసులు ఇచ్చారు. దాంట్లో 147 కేసులు పెట్టారు. 49 మంది అరెస్టు కూడా చేశారు అధ్యక్ష. ఒక్క నంద్యాల జిల్లాలోనే 61 అక్రమ కేసులు నమోదు చేశారు. ఇది ఏపీలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి పరిపాలన. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో నోట్ల కట్టలు న్యాయవర్గాల్లో సంచలనంగా మారాయి. జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరగడంతో ఆర్పేందుకు వెళ్లిన ఫైర్ సిబ్బందికి భారీ మొత్తంలో డబ్బు కనిపించింది. ఈ సమయంలో జస్టిస్ వర్మ సిటీలో లేరు. ఆయన కుటుంబ సభ్యులే అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారు. మంటలు ఆర్పేశాక అక్కడి వారికి నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. వెంటనే సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇది మొత్తం లెక్కలో చూపని నగదుగా తెలిసింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటు చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్కు బదిలీ చేశారు. గతంలో జస్టిస్ వర్మ అక్కడే పనిచేసి 2021లో ఢిల్లీకి వచ్చారు. హనీ ట్రాప్ వ్యవహారం కర్ణాటక అసెంబ్లీని కుదిపేసింది. సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు డిమాండ్ చేస్తూ విపక్షాలు చేపట్టిన ఆందోళన సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. స్పీకర్తో అనుచితంగా ప్రవర్తించినందుకు 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు పడింది. 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ తీర్మానం ఆమోదించింది సిద్ధరామయ్య సర్కార్. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలను సభ నుంచి బలవంతంగా బయటకు ఎత్తుకెళ్లారు మార్షల్స్. ఇజ్రాయిల్ అంతర్గత నిఘా విభాగం షిన్ బెట్ అధిపతి రోనెన్ బార్పై వేటు పడింది. ఆయన తొలగింపుకు నెతన్యాహు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 10న రోనెన్ తన పదవి నుంచి వైదొలగనున్నారు. షిన్ బెట్ చీఫ్ పై తనకు నమ్మకం లేదని ఆదివారమే ప్రధాని నెతన్యాహు కామెంట్ చేశారు. వీరిద్దరి మధ్య తొలి నుంచి సత్సంబంధాలు లేవు. అక్టోబర్ 7 హమాస్ దాడి అనంతరం అవి తీవ్రంగా దెబ్బతిన్నాయి. మార్చి 4వ తేదీన షిన్ బెట్ అంతర్గత నివేదిక విడుదలయ్యాక అవి పూర్తిగా పతనమయ్యాయి. ఆ నివేదికలో ఏజెన్సీ వైఫల్యం స్పష్టంగా కనిపించిందని వెల్లడైంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ప్రధాన షేర్స్ లో కొనుగోళ్లకు మదుపరులు ఆసక్తి చూపడంతో వరుసగా 5 రోజు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. చాలా కాలం తర్వాత స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ పుంజుకోవడం సూచీలకు కలిసొచ్చింది. ఇంట్రాడేలో 77,041.94 వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 557 పాయింట్ల లాభంతో 76,905.51 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 23,402.7 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 159 పాయింట్ల లాభంతో 23,350.4 వద్ద స్థిరపడింది. పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖల్లో 24 క్యారెట్ల బంగారం ధర 440 రూపాయలు తగ్గింది. ఇవాళ 10 గ్రాముల బంగారం ధర 90,220 రూపాయలు పలికింది. చెన్నై, కోల్కతా, ముంబైలోనూ ఇవే ధరలు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర 90,370 రూపాయలు పలికింది. కిలో వెండి ధర 1,12,000 రూపాయలుగా కొనసాగుతుంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. యావత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఘడియలు రానే వచ్చాయి. ప్రపంచంలోనే మెగా లీగ్కు వేళైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రేపు అట్టహాసంగా మొదలు కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపనున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు సాగనుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. స్టేడియంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. వివిధ విభాగాలకు చెందిన 3,000 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారని వెల్లడించారు. లా అండ్ ఆర్డర్, ఎస్ఓటీ, ట్రాఫిక్, షీటీప్స్, ఆక్టోపస్, ఇంటెలిజెన్స్ విభాగాలు బందోబస్తులో పాల్గొంటాయన్నారు. స్టేడియం సహా పరిసర ప్రాంతాల్లో 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. For that purpose, almost 3,000 police officers will be on the duty, which including law and order, SOT, traffic, crimes, she teams, our armed forces, CAR, anti-sabotage check purpose, CSW, city security wing, then Octopus from the headquarters, state headquarters, will be with full proof bandobast assignments will be doing it. వేసవి నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ వాసులకు ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఊరటనిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షం కురిసింది. ఉన్నట్టుండి వర్షం కురవడంతో రాజన్న భక్తులు ఇబ్బంది పడ్డారు. నిజామాబాద్ జిల్లా ఎందల్వాయి మండలంలో పలు గ్రామాల్లో వర్షం కురిసింది. అలాగే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట, జన్నారం, దండేపల్లిలో వడగళ్ల వాన కురిసింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కుండపోత వర్షం కురవగా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం వల్ల మామిడి పిందెలు రాలిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. కోనాపూర్లో తాటి చెట్టుపై పిడుగుపడడంతో మంటలు చెలరేగి చెట్టు దగ్ధమైంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.